బ్రాహ్మణులకు శుభవార్త. హిందూ ప్రైజ్ సర్వీసెస్ ఇన్ USA. విదేశాలలో ఉద్యోగ అన్వేషణ చేయాలనుకున్న ఔత్సాహికులకై అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతుంది. సంప్రదించవలసిన వాట్సాప్ నంబర్ 9866615399. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, నంబర్స్ గురించి చెప్తున్నారు. నంబర్స్ గురించి కాదు, ఏ నంబర్ లో పుట్టిన ఆడపిల్ల ఒక వైఫ్ గా వెళ్తే ఎలా ఉంటుంది, ఒక వైఫ్ గా హౌ ఇస్ షీ, హౌ విల్ బి షీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆల్రెడీ 1 to 6 మాట్లాడుకోవడం జరిగింది. ఈ ఎపిసోడ్ లో 7, 8, 9 ఈ తారీఖుల్లో పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు భార్యలుగా అనేది ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి మీ ద్వారా తెలుసుకుంటాం మేము. ముందుగా నంబర్ 7. చాలా మంచి వాళ్ళు పద్మిని. వీళ్ళు ఇల్లు ఇల్లాలు సర్దుకోవాలి, చాలా ఆ కుటుంబం వల్ల నేను చాలా నాకు మంచి పేరు రావాలి, మా ఫ్యామిలీలో అందరూ కూడా మంచిగా ఉండాలి. అసలు సంసారం అంటే వాళ్ళది కదా, ఎంత చక్కగా పిల్లల్ని పెంచారు, ఎంత చక్కగా దాచుకున్నారు వీళ్ళు, నలుగురు పొగడాలి అనే తత్వం వీళ్ళకు ఉంటుంది అనమాట. దానికోసం పాపం ఆహర్నిశలు శ్రమిస్తారు. వీళ్ళకి వచ్చే వైఫ్స్ మాత్రం వైఫ్స్ అయినా కానీ 7 నెంబర్ హస్బెండ్స్ అయినా కానీ అర్థం చేసుకునే తత్వం ఉన్న వాళ్ళు దొరకరు మాక్సిమం దొరకరు. అయ్యో, అలా మీకు దొరకలేదు అనుకుంటే కనుక తప్పకుండా సిగ్నేచర్ కరెక్షన్ అనేది ఇంపార్టెంట్. ఎందుకు అనంటే పూర్తి జీవితం అంతా కూడా వీళ్ళని అర్థం చేసుకొని వాళ్ళే దొరకడం వల్ల ప్రతి మాట, ప్రతి చర్య, జీవితంలో దైనందిన చర్యలు కూడా వివాదంగా లేకపోతే వాదనతో కూడి ఉంటాయన్నమాట. కానీ నిజంగా చెప్పాలంటే 7 నెంబర్ వాళ్ళు భార్యలుగా దొరకడం అనేది చాలా అదృష్టం. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ ఉంటే ధనం అక్కడ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ ఉంటే ఐశ్వర్యం అనేది తప్పకుండా ఉంటుంది. నువ్వు ఉండాల్సిన పొజిషన్ కంటే కూడా ఒక మెట్టు పైనే ఉంటారనమాట. వీళ్ళ దగ్గర ఇంకోటి ఏంటంటే, మేము ఇది కొనుక్కున్నాం, మేము ఇది సంపాదించుకున్నాం, మా పరిస్థితి ఇలా ఉంది, మేము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాము అని చెప్పి నలుగురికి చెప్పాలనే ఆలోచన ఉంటుంది. అలాంటప్పుడు ఏదైనా దృష్టి దోషం కానివ్వండి, లేకపోతే అవతల వాళ్ళు చాలా డబ్బా కొట్టుకుంటున్నారు అనిపించడం కానివ్వు, ఇలాంటివి అనుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళు జనరల్గా ఆడవాళ్ళు అయితే మేము కొనుక్కున్నాం, మేము ఆ డబ్బులతో సహా చెప్తారనమాట. మొన్నే పట్టుచీర కొన్నాను 5,000తో, 5,000 అయింది, అన్ని పట్టుచీరలే కడతాను నేను. అలా అంటే వాళ్ళ ప్రదర్శించాలని కాదు, నా దగ్గర ఉంది అన్న సంతోషాన్ని వ్యక్తపరచాలని చెప్తారు. అది అవతల వాళ్ళు తప్పుగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా అవతల వాళ్ళు అంటే చాలా ఇష్టపడితే మాత్రం చాలా ఎక్కువగా ఇష్టపడతారు. భర్త దగ్గర నుంచి సరైన ఆదరణ రాలేదు అని బాధపడుతూ ఉంటారు అనమాట. ఫస్ట్ లో కొంచెం గట్టిగా అరవడం చేయడం అలాంటివి ఉన్నా నెమ్మదిగా తగ్గిపోతుంది. ఆయన అంతేలే, ఇంకా మనకి ఇదే ఇచ్చాడు భగవంతుడు అనే ధోరణిలోకి వచ్చేస్తారు అనమాట. కాబట్టి 7 నెంబర్ వాళ్ళు ఎవరైనా కనుక మీ జీవిత భాగస్వామి అవుతే గనక తప్పకుండా వాళ్ళ ఆలోచనల్ని స్వాగతించండి. వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బు దాచుకోమనే చెప్తారు. ఎక్కువగా సంపాదించేది కూడా, సంపాదన కూడా ఉంటుంది వీళ్ళకి. జనరల్ గా పెద్ద పొజిషన్స్ లో కానివ్వు, లేదు అంటే కనుక గవర్నమెంట్ జాబ్స్ కానివ్వు, ఇలాంటివి ఉంటాయి అనమాట. వీళ్ళు చదువుకున్న దానికంటే వీళ్ళ సంపాదన ఎక్కువగానే ఉంటుంది. రైట్. మరి వీళ్ళకి 7 తో మర్జ్ కాని నంబర్ ఏదైనా ఉందా? 7 అన్ని నెంబర్స్ తోనే మర్జ్ అయిపోతుంది, కలిసిపోతుంది. కాకపోతే ఎవరైనా కూడా వీళ్ళ ఆలోచన ఏంటి అనేది అవతల వాళ్ళు అర్థం చేసుకోలేరు. వీళ్ళకి అదొకటి ఉంటుంది అనమాట. నేమ్ కరెక్షన్ మస్ట్ గా చేసుకోవాలి. నంబర్ 8 వాళ్ళు వైఫ్ గా గనక ఉంటే ఆ ఆడపిల్ల ఎలా ఉంటుంది? 7 గురించి ఇంకొక విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వీళ్ళకి ఇంట్యూషన్ ఎక్కువగా ఉంటుంది, పవర్. వీళ్ళు రాబోతుంది, ఏది జరుగుతుంది అనేది వీళ్ళకి తెలుస్తుంది. ఒకటి, వీళ్ళు అన్న మాట నిజమైపోతుంది కంపల్సరీ. అందుకనే వీళ్ళు ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, చెడు అనేది రాకూడదు. ఇలా అంటారు చూడు, నా మాట ఇనకపోతే అంతే అని అంటారు. నేను ఆ మాట అన్నాను, కానీ అలాంటి మాటలు ఏవి కూడా మాట్లాడకుండా ఉండాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక నంబర్ 8 వీళ్ళు చాలా ఎలా అంటే డిసిప్లైన్ గా ఉండాలి, అవతల వాళ్ళని కోరుకుంటారు. వీళ్ళు డిసిప్లైన్ గా ఉన్నా ఉండకపోయినా వీళ్ళ సూపర్విజన్ బాగుంటది అనమాట. ఇలా చేయి, అలా చేయి, ఆ పని అక్కడ ఉంది కదా, అది కంప్లీట్ చేసేసుకొని రండి, ఇవాళ మీరు ఆఫీస్ నుంచి ఎప్పుడు ఇంత లేట్గా ఎందుకు వస్తున్నారు చెప్పండి అక్కడ వాళ్ళకి. ఈ సూపర్విజన్ ఎక్కువగా ఉంటుంది అనమాట 8 నెంబర్ వాళ్ళకి. వీళ్ళ మనస్తత్వం ఏంటి అనేది అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే.
ఎప్పుడు కోపం వస్తుంది తెలియదు, ఎప్పుడు సంతోషంగా ఉంటారు అనేది తెలియదు. ఇప్పుడు కోపం వస్తుంది అనుకున్నప్పుడు ఆ రోజున వీళ్ళకి కోపం రాకుండా ఉండొచ్చు, చెప్పలేం. కాబట్టి 8 నెంబర్స్తో కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తూ వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళు పాజిటివ్ ఎనర్జీని నెగటివ్ ఎనర్జీని ఒకటేలాగా అట్రాక్ట్ చేయగలుగుతారు. కాబట్టి ఆ పాజిటివ్ ట్రైట్స్ అనేవి ఏమున్నాయి వీళ్ళ దగ్గర అని చెప్పి వాళ్ళని ఎప్పటికప్పుడు కొంచెం పొగుడుతూ ఉండాలి. నువ్వు కాబట్టి ఇట్లా చేస్తున్నావు, నువ్వు కాబట్టి నాకు హెల్ప్ చేస్తున్నావు, దాన్ని వాళ్ళు కోరుకుంటారు. అంటే పర్సనల్ అటెన్షన్ని కోరుకుంటారు ఎప్పుడు కూడా. అండ్ వీళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని కూడా కోరుకుంటారు. కాబట్టి అది మీరు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. రైట్. 8తో మర్జ్ కాని నంబర్ 1. మాక్సిమం 8తో అస్సలు మర్జ్ అవ్వదు. 1 వాళ్ళ కోపం కూడా వస్తూ ఉంటుంది అనమాట. ఇలా ఎందుకు అంటే 2 కత్తులు ఒక ఓరలో ఇమడం అంటారు చూసావా, అట్లా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. అలా ఎవరైనా మ్యారేజ్ చేసుకొని ఇబ్బంది పడితే మనం కరెక్షన్తో మాత్రం దాన్ని, ఆ బ్యూటీ ఇదే న్యూమరాలజీలో. ఏ నెంబర్ పడలేదు ఏ నెంబర్ పడలేదు ఇలా కాదు, ఆ నెంబరు ఈ నెంబర్కి ఏదైతే మనం వైబ్రేషన్ నెంబర్ ఉందో ఆ వైబ్రేషన్లో పెడితే కనుక తప్పకుండా ఇద్దరికి మళ్ళీ నార్మల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైట్. ఇక ఫైనల్ గా నంబర్ 9. 9 ఎప్పుడు కూడా విన్ అవుతారు మీ పైన. దే ఆర్ విన్నర్స్, దే ఆర్ ఫైటర్స్ అండ్ ఆల్వేస్ దే వాంట్ టు డిఫెండ్ ఎవ్రీవన్ అనమాట. ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళ వైపు వెళ్ళిపోయి మాట్లాడతారు. నేను చాలా సందర్భాల్లో నేను 9 నెంబర్స్ ఉన్న వాళ్ళని నేను అడుగుతాను, వాళ్ళ వైపా మా వైపా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరైనా మిస్టేక్ చేశారు అంటే వాళ్ళని డిఫెండ్ చేయడానికి ముందు ఉంటారు అనమాట. ఆల్వేస్ ట్రైంగ్ టు హెల్ప్ సమ్వన్ నో కాజ్ రాంగ్, హూ ఇస్ రాంగ్ అండ్ విత్ నో కాజ్. రీజన్ ఉండదు. నీ దగ్గరికి వచ్చి ఏమన్నా వాళ్ళు హెల్ప్ చేయమని అడిగారా? లేదు. అది వీళ్ళు చాలా తగ్గించుకోవాలన్నమాట. టిపికల్ గా ఉంది క్వాలిటీ, టిపికల్ క్వాలిటీ. యువతల వాళ్ళని అసలు మనం ఎందుకు అట్లా సపోర్ట్ చేస్తున్నారు, వాళ్ళు ఏమన్నా వీళ్ళకి ఏమన్నా వచ్చి ప్రాధాయపడ్డారా లేకపోతే ఏంటా అని అనుకుంటారు. కానీ వీళ్ళలో ఉన్న క్వాలిటీ ఏంటంటే విన్ అవుతారు, ప్రతి విషయాన్ని విన్ అవుతారు. సో ఇంట్లో ఏదైనా సమస్య వస్తుందా వీళ్ళు సాల్వ్ చేయగలుగుతారు. వీళ్ళ ఆలోచన తీరు, మాట్లాడే తీరు ఆ ప్రాబ్లం అంతా సాల్వ్ చేసేస్తుంది. అండ్ వీళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడ ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే గాడ్స్ నెంబర్ కదా, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది వెంటనే. 9 ఇస్ అ గాడ్స్ నెంబర్. అస్సలు నిలబడదు ఆ ప్రాబ్లం అనేది, సొల్యూషన్ అనేది దొరుకుతుంది. వీళ్ళ కోసము అని అనుకోగానే భర్త ఏదైనా భార్య కొనియాలి అనుకుంటే ఆ 9 నెంబర్లో ఉన్న వైఫ్ ఉంటే గనక ఎలాంటి పరిస్థితుల్లో తనకి డబ్బులు సమకూరుతాయి. కాబట్టి మీరు ఏదైనా కొనాలి అని అనుకుంటే మీ వైఫ్ పేరు అనుకోండి, ఈ డబ్బులు రావాలి అనుకుంటే, ఈ డబ్బులు వస్తే దానికి ఒక చీర కొని పెడతాను అని అనుకోండి, తప్పకుండా కొనివ్వండి, తప్పకుండా మీకు డబ్బులు అందుతాయి. పిల్లలకి ఫీజు కట్టాలనుకోకండి, మీ వైఫ్కి ఏదైనా దీంట్లో నుంచి ఒక 1000 రూపాయలు అని ఇవ్వాలి, దానికి డబ్బులు వస్తాయని అనుకోండి, తప్పకుండా ఆ పని తీరుతుంది అనమాట. వాళ్ళు ఫైటర్స్ కూడా ఏదైనా కానీ ఫైట్ చేసి తీసుకోగలుగుతారు ఎక్కడి నుంచి అయినా కూడా. అయితే అదొక్కటి వీళ్ళు తగ్గించుకుంటే వాన్ చేస్తూ ఉండాలి. నువ్వెందుకు వాళ్ళ సైడ్ మాట్లాడుతున్నావు నాన్న, నీకు అనవసరము, మనకెందుకు, వాళ్ళు తప్పు చేశారు కదా, మనం వాళ్ళ సైడ్ మాట్లాడొద్దు కదా అనేది వాన్ చేస్తూ వీళ్ళని ఆపాలన్నమాట. ఎప్పటికప్పుడు అది గుర్తు చేస్తూ ఉండాలి వీళ్ళకి. రైట్. మరి 9తో మర్జ్ కాని నంబర్, అస్సలు కలవని నంబర్ ఏదైనా ఉందా? 5. ఎప్పుడు చాలా మిస్టరీగా ఉంటుంది అనమాట. 5 ఎప్పుడు 9s చూస్తే మిస్టరీ, వాళ్ళు ఏంటని అర్థం కాదు. 2 భిన్న దృక్పథాలు, భిన్న ధృవాలు. ఎందుకు ఆ ఆలోచన అలా ఎందుకు ఆలోచిస్తారు వాళ్ళు అనేది అర్థం కాదనమాట. కానీ 9s చూసి 5s నేర్చుకుంటూ ఉంటారు, ఇలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పి నేర్చుకుంటూ ఉంటారు. అలాగే 5s చూసి 9s కూడా నేర్చుకోవాలి అని అంటే అది చాలా కష్టం. అది న్యూమరాలజీలో నేమ్ కరెక్షన్ ఉంటేనే సాధ్యం అవుతుంది అనమాట. చాలా అద్భుతంగా మాకు వివరించారు అన్ని నంబర్స్ గురించి. అయితే ఇది ఆడవాళ్ళ గురించి చెప్పారు, నెక్స్ట్ దాంట్లో మగవారి గురించి కూడా ఒకసారి మనం చెప్పుకుందాం. తప్పకుండా చెప్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్తే.